నేను ఓటేస్తే నువ్వు గెలిచినావు, నువ్వు నా ఇంటికి వచ్చినావు, నేను నీ ఇంటికి వచ్చి ఓటేస్తాను ఇక్కడ నేను చెప్పట్లేను. మేము వేస్తేనే నువ్వు నిన్ను ఎన్నుకున్నాం. మేము ఇదేనా చేసేది? ఆడపిల్లలు నా అక్క చెల్లెలు నా తోడబుట్టిన వాళ్ళు అంటావు, ఆడపిల్లలు రోడ్డు మీద పడేయమని చెప్పిందా? గవర్నమెంట్ చెప్పిందా నీకు? ఏ గవర్నమెంట్ చెప్పింది? అయాలు ఏం చేసింది గవర్నమెంట్? 10 ఏళ్ళ పరిపాలన చేసింది కాంగ్రెస్. అయాలు ఏం చేసింది? ఇవాళ వచ్చి నేను తీస్తా అంటున్నావు, ఇవాళ నిన్ను కుసబెట్టినందుకు అక్కడ కుసబెట్టినందుకేనే కదా ఎంత చేసుకుంటూ వస్తుంది. అదే 10 ఏళ్ళ పరిపాలన కాంగ్రెస్ ఉన్నప్పుడు నువ్వు ఏడున్నావు? ఎక్కడున్నావు? నువ్వు ఓ మాట కూడా అన్నావు, అది ఉన్నదో లేదో నాకైతే తెలియదు. ఆ కూలినాలు చేసుకునేటోళ్ళు మూసివైపు ఉన్నారు, వాళ్ళనే కదిలిచ్చేదే లేదని ఒకప్పుడు అన్నావంట నువ్వు. మరి ఇవాళ నువ్వు ఎట్లా కదిలిస్తున్నావు? ఏదో చేస్తాడంట, ఏముంది ఆయన సుందరకాండ ఏముంది? అన్నింటి ముందులో చేసుకుని మధ్యలో కూర్చోమను, వినాయకునిలాగా బుద్ధుల్లాగా కూసబెట్టుకోమను మధ్యలో. మాకెందుకమ్మా నువ్వు సుందరికన్నా మేము చేయమని చెప్పినావా?